నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కుంభలగ్నం, కుంభరాశి జాతకులకి ఈ యొక్క జులై మంత్‌లో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఫైనాన్స్, రిలేషన్‌షిప్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుందో చూసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, లగ్నానికి, రాశికి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. నాకు కన్సల్టేషన్స్‌కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి అడుగుతున్నారనమాట. సో, చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, లగ్నం అనేది మీకు ఎక్స్‌టర్నల్ వరల్డ్. మొత్తం కెరియర్ గాని, ఫైనాన్స్ గాని, రిలేషన్‌షిప్స్ గాని, హెల్త్ గాని అన్నీ కూడా జరిగేటి మీ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువగా ఉండి అవతల పర్సన్ యొక్క మైండ్ సెట్ ఆధారితంగా జరిగేటివన్నీ కూడా మీకు ఎక్స్టర్నల్‌గా జరిగేటివన్నీ కూడా లగ్నం. సో, రాశి అనేది మీకు మీ యొక్క డెసిషన్ మేకింగ్, మీ సెల్ఫ్ డెసిషన్ మేకింగ్. మీరు ఆ పనుల పైన ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీ ఎమోషనల్ వెల్ బీయింగ్ ఎలా ఉంది ఆ పనుల పైన అనేది రాశి. సో, ఇదనమాట తేడా అయితే. సో, రాశి ముఖ్యమే, లగ్నం ముఖ్యమే. 2 వీడియోస్ చూసి ఆ ప్రెడిక్షన్స్‌ని ఫైనలైజ్ చేసుకొని వాటిని కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. సో, ఫస్ట్‌లీ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఆ యొక్క ప్లేస్‌మెంట్స్ గనుక చూసుకుంటే కుంభలగ్నం, కుంభరాశి జాతకులకి మీ లగ్నం, రాశి నుంచి ద్వితీయ స్థానంలో శని జూలై 16 నుంచి వక్రిస్తాడు. జూలై 13 నుంచి జూలై 13 నుంచి వక్రిస్తాడనమాట. జూలై 15 నుంచి సూర్యుడి యొక్క ప్లేస్‌మెంట్ అయితే కర్కాటక రాశిలోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి గురుడి యొక్క అస్తంగతం అయితే జరుగుతుందనమాట. జూలై 10 నుంచి గురుడు అస్తంగతాన్ని వదులుతాడు. కు శుక్రు బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలో జూలై 18 నుంచి వక్రిస్తాడు. శుక్రుడు మిథున రాశిలోకి జూలై 26 నుంచి వెళ్తాడు. జూలై 28 నుంచి ఈ యొక్క కుజుడు కన్యా రాశిలోకి వెళ్తాడనమాట. సో, ఇది ప్లేస్‌మెంట్స్ అయితే. సో, ఇప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ అనేది చూసుకుంటే కెరియర్ పరంగా ఫస్ట్‌లీ దశమ స్థానంలో కుజుడు, శుక్రుడు యొక్క దృష్టి అయితే ఉందనమాట. కుజుడు చతుర్థ దృష్టి, శుక్రుడి యొక్క సప్తమ దృష్టి. అండ్ దశమ స్థానాధిపతి అయిన కుజుడు వచ్చేసి సప్తమ స్థానంలో కేతువుతో పాటు కలిసున్నాడు. ఇంకా దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే ఎక్కువగా ప్లేస్ షిఫ్టింగ్స్ అనేటివి జరుగుతాయి. అండ్ ఫిమేల్ సుపీరియర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క ప్రెషర్స్ అయితే ఎక్కువ ఉంటాయనమాట. ఆఫీస్‌లో మీ యొక్క సుపీరియర్స్, హెచ్ఆర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఫిమేల్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ ఫిమేల్స్ దగ్గర ఐ మీన్ వాళ్ళు లీడ్‌గా ఉండి వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఒక టీమ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ టీమ్‌లో ఉన్న వారికి ఒకవేళ కుంభలగ్నం, కుంభరాశి వాళ్ళైతే వాళ్ళకి కొంచెం ప్రెషర్స్ అనేటివి వాళ్ళ నుంచి ఎక్కువగా ఉంటాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అట్లనే డీవియేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ యొక్క టైం పీరియడ్‌లో. అండ్ ఇంకా మేజర్‌గా డిజైనింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంటీరియర్స్, మెషినరీ, మెకానికల్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట ఈ టైం పీరియడ్ అయితే. ఓవరాల్‌గా పర్వాలేదు. జూలై 28 తర్వాత నుంచి కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. ఎందుకంటే కుజుడు కూడా పక్కకొచ్చేస్తాడు కాబట్టి. అష్టమానికొచ్చేస్తాడు కాబట్టి. సో, సమ్‌హౌ బెటర్‌గా ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈ ఫైనాన్స్ పరంగా చూసుకుంటే ద్వితీయ స్థానంలో శని యొక్క స్థితి ఉండి కుజుడి యొక్క అష్టమ దృష్టి ఉంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉండి జూలై 10 నుంచి నార్మలైజ్ అవుతాడు. అస్తంగత్వాన్ని వదిలేస్తాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే చాలా ప్రెషర్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. ద్వితీయ స్థాన శని ఉన్నాడు కాబట్టి కొంచెం వ్యయాధిపతి అవుతాడు మీకు కాబట్టి కొంచెం ప్రెషర్‌ఫుల్ సిట్యుయేషన్స్ అయితే ఉంటాయన్నమాట. స్టాక్స్ అండ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి వచ్చే గెయిన్స్ అనేటివి చాలా ప్రాబ్లమ్ అవుతాయి కొంచెం. ఈ గెయిన్స్ అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతాయి. సో, బెటర్ డోంట్ గివ్ మనీ టు ఎనీబడీ అనమాట. ఎవరికి కూడా మనీ ఇవ్వకండి. మీరు ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో, ఈ ప్లేస్‌మెంట్స్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఎక్కువగా చేయకండి. హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయకండి. చేయదలుచుకుంటే స్టార్ట్ స్మాల్. అది కూడా జూలై 10 తర్వాత చేసుకోండి. ద్వితీయాధిపతి అస్తంగతాన్ని వదులుతాడు కాబట్టి జూలై 10 తర్వాత చేసుకోండి. కొంచెం పాజిటివ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానంలో సూర్యుడు, గురుడు యొక్క స్థితి అయితే ఉందన్నమాట. అండ్ పంచమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి షష్ఠ స్థానంలో ఉంటాడు. సో, దీని యొక్క ప్లేస్‌మెంట్స్ రిజల్ట్స్ ఏంటంటే బాగుంది కానీ కొంచెం మీకు ఎట్లా అంటే ఇంకోలా తీసుకోవద్దు. అతి మాటల వల్ల ఇబ్బందవుతది. ఓకే. టూ మచ్ ఎక్సైట్ అయిపోయి మాట్లాడకూడని మాటలన్నీ కూడా మాట్లాడేసి అతిగా మాట్లాడడం అంటారు కదా! సో, అతిగా మాట్లాడేసి కూడా కొంచెం ఇబ్బంది అవుతా ఉంటదనమాట. రిలేషన్‌షిప్స్‌లో ఆ యొక్క బాండ్ అనేది బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశాలుంటాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి కమ్యూనికేషన్ విషయంలో. అండ్ ఇది కమ్యూనికేషన్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటే ఇంకే ఇబ్బంది లేదు రిలేషన్‌షిప్స్‌లో. మిగతా అంతా కూడా బావుంది. సో, ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది టూ గుడ్ పర్వాలేదు చాలా బావుంది. కుంభరాశికి పంచమ స్థానంలో గురుడు కాబట్టి ఎడ్యుకేషన్‌లో పర్వాలేదు నో ప్రాబ్లమ్ అంతా కూడా బావుంది. ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానం ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ విషయంలో షష్ఠ స్థానంలో బుధుడు యొక్క స్థితి అయితే ఉంది. షష్ఠ స్థానాధిపతి చంద్రుడు ఆల్వేస్ 2 ½ డేస్‌కి ఒకసారి మూవ్‌మెంట్ ఇస్తూనే ఉంటాడు కాబట్టి షష్ఠ స్థానాధిపతి ఈ రిజల్ట్స్ కాకుండా షష్ఠ స్థానంలో ఉన్న గ్రహం రిజల్ట్స్ కనుక మనం కన్సిడర్ చేస్తే నావల్, స్టమక్ ఇష్యూస్, అల్సర్స్, బ్యాక్ పెయిన్ ఇంకా నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇదే కాకుండా వ్రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునేదానికి ఇది ఎక్స్ట్రా పాయింట్. వ్రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోవడానికి అవకాశాలుంటాయి. సో, ఇదనమాట టోటల్‌గా రిజల్ట్స్ అండ్ ప్రెడిక్షన్స్. హెల్త్ పరంగా తీసుకుంటే మీరు ఎక్కువగా నావల్, స్టమక్, బ్యాక్ పెయిన్ ఇంకా నర్వస్ సిస్టమ్‌కి సంబంధించిన ఇష్యూస్‌లో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ పరంగా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ యొక్క
కెరియర్ పరంగా కాస్త అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకుండా కేర్‌ఫుల్‌గా తీసుకోండి అన్నీ కూడా. సో, ఇదనమాట టోటల్‌గా అంతా కూడా. సో, సోది సుత్తి ఏమీ లేకుండా ఏదైతే ముఖ్యమో అది మాత్రమే చెప్పాను. సో, మొత్తం రాశి తత్వాస్ బేస్డ్, ఈ యొక్క ప్లానెటరీ అలైన్‌మెంట్స్ బేస్డ్ వాటి ప్రకారమే చెప్పాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఆస్ట్రాలజీ లెర్నింగ్ వీడియోస్ కావచ్చు, ఈ నెల ఫలితాలు, వార ఫలితాలు, మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 అంతా కూడా మొత్తం అంతా కూడా చెప్తాను ఇంకా కూడా. సో, ఇది అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానిక గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరీర్ హోరోస్కోప్ రీడింగ్ ఆర్ వింశోత్తరి దశ అనాలిసిస్ ఏవైనా చూపించుకోదలుచుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా నెంబర్ అండ్ వాట్సాప్ లింక్ అయితే పిన్ చేశాను. సో, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్ చార్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.